మరి మరియమ్మకు కూడా అదేమో జాతర చేస్తారు వీళ్ళు. నాకు ఏమనిపిస్తుంది అంటే రేపటి రోజు మా నుంచే వీళ్ళు కాపీ కొట్టిండ్రు అని చెప్పేసి మనం ఇట్లా అంటారేమో అని డౌట్ వస్తుంది. రుకో జరా సబర్ కరో. ఇదేంటంటే భవిష్య పురాణంలో ప్రతి సర్గ పర్వము ప్రథమ ఖండంలో ఉన్న అధ్యాయం పేరు మ్లేచ్ఛ వంశీయ రాజవర్ణన, మ్లేచ్ఛ భాషాదుల సంక్షిప్త పరిచయం. కలి ఎన్నో కారణాల వల్ల యుగాలన్నిటిలో నీవు శ్రేష్ఠుడవు కాగలవు. ఇక నీదే రాజ్యము. నేను అనేక రూపాలు ధరించి నీ కోరికను తీర్చగలను. ఆదాము నామము గల పురుషుడు. కరెక్టే విన్నారు మీరు. ఆదాము అండి. అబ్బా, బైబుల్ ఇక్కడ ఏం చేస్తాడండి అనిల్ గారు? లాస్ట్ లో చెప్తాను ఇక్కడ ఏం చేస్తుందో సార్. ఓకే సరే సరే. ఆదాము నామము గల పురుషుడు హవ్యవతి ఈవ్ అను స్త్రీ ద్వారా మ్లేచ్ఛ వంశాలను వృద్ధి చేయగలను. ఎవరు? కలిపురుషుడు చేస్తారట. ఓకే అని ఆశీర్వదించి భగవంతుడైన శ్రీహరి, ఎవరు? విష్ణు అని, అంటే బైబిల్ ని ఆరీకరణ ఇలా చేశారనమాట. బైబిల్ ని ఆరీకరణ చేసే పద్ధతి. ఓకే, అంటే బౌద్ధుని ఎలాగైతే లోపల లాగేసుకున్నారో బైబిల్ కూడా లోపల లాగేసుకుందాం చూస్తున్నారేమో డౌట్ నాకు. దేవుడు భాషలు తారుమారు చేశాడు కదా 11వ అధ్యాయంలో. అదనమాట. ఇది ఏం రాశి అంటే నీవుని భక్తికి సుప్రసన్నుడై మహావిష్ణువు వాని వంశాన్ని చక్కగా వృద్ధిపరిచాడు. వేదవాక్యాలు సంస్కృతము కనిపించని భాషగా, అంటే నాన్ ఆరియన్ లాంగ్వేజ్, నాన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఎలా పుట్టిందో చెప్తున్నాడు ఇక్కడ. కనిపించని భాషగా మ్లేచ్ఛ భాషను ఆయన సృష్టించి పోషించాడు. నీవుడు ఈ జ్ఞానంతో బ్రాహ్మీ లిపి నుండి, ఇదేంటి అశోకుడి కాలంలో బ్రాహ్మీ లిపి ఇక్కడ ఏం చేస్తుంది? నీవుడు అంటే నోవా ఏం చేశాడంట, నీవుడు ఈ జ్ఞానంతో బ్రాహ్మీ లిపి నుండి దానితో ఏమాత్రము పోలిక ఉండని లిపులను సృష్టించాడంట. అంటే బ్రాహ్మీ లిపి నుంచి ఈ మిగతా యూనిఫామ్స్ గానీ, ఈజిప్షియన్ హైరోగ్లిఫ్స్ గానీ, లేకపోతే మిగతా ఏ లిపులు ఉన్నాయో ఆ లిపులన్నీ బ్రాహ్మీ నుంచి తయారు చేశాడట. కాదండి, భాస్కర్ రాజు గారు ఇది చూసి ఫాలో అవుతున్నారేమో మనకు చెప్తున్నారేమోనండి అనిల్ గారు. సరే, ఏది ఫాలో అయినా బ్రాహ్మీ లిపి అశోకుడి కన్నా ముందు ఉందని ప్రూవ్ చేయగలగాలి కదా. మాలలు వేసుకుంటున్నారు, ఏసుమాలలు అని చెప్తున్నారు అడుగుతుంటే. నాకు ఏమనిపిస్తుంది అంటే రేపటి రోజు మా నుంచే వీళ్ళు కాపీ కొట్టిండ్రు అని చెప్పేసి మనం ఇట్లా అంటారేమో అని డౌట్ వస్తుంది. మీకు సిగ్గు అనిపించలేదా? అంటే మీరు చేస్తే మాత్రం సంసారం, మేము చేస్తే వ్యభిచారం. మీరు చేస్తే న్యాయం, మేము చేస్తే అన్యాయం. మీరు చేస్తే ధర్మం, మేము చేస్తే అధర్మం. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్.